హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాం. మే 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అయితే అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన అయితే జరిగాయి కదా. సో గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ బిల్డింగ్స్ ఎంత పర్సెంటేజ్ అయితే కంప్లీట్ అయినాయి, ఇంకెంత పెండింగ్ ఉంది, ఏ టైంలోకి అయితే కంప్లీట్ చేస్తారు అనేది అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో అయితే పనుల కోలాహలం అయితే స్టార్ట్ అయ్యింది. చాలా వర్క్స్ అయితే మొదలైనవి అనమాట. చాలామంది వర్కర్స్ అయితే పక్క స్టేషన్స్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. తర్వాత బిల్డింగ్కి సంబంధించినటువంటి ఎంత వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, ఎంత శాతం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, ఇంకెంత కంప్లీట్ చేయాలనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉండనుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, రాజధాని గ్రామాల్లో కార్మికుల కోలాహలం అయితే మొదలైపోయింది. ఇప్పటికే చాలామంది కూడా కార్మికులు అయితే మన రాజధాని ప్రాంతానికి అయితే వచ్చారనమాట. మనకి ఏఎస్ బిల్డింగ్స్ ఆపోజిట్లోనే మనకి కార్మికులు తాత్కాలికంగా షెడ్స్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ వర్క్ చేసేటువంటి కార్మికులందరూ కూడా సో షెడ్స్, తర్వాత తాగునీటికి సంబంధించినటువంటి పైప్ లైన్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ అందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేయడానికి అయితే రెడీ అయిపోయారనమాట. సో దీనికోసం నుంచి ఇప్పటికీ దాదాపు 3,000 మంది కార్మికులు అయితే మన రాజధాని ప్రాంతానికి వచ్చారు. ఇంకా 15,000 మంది కార్మికులు అయితే వచ్చి యాడ్ అవుతారనమాట. వీరి కోసం తాత్కాలికంగా ఏర్పాట్లు, శిబిరం ఏర్పాట్లు, తర్వాత వాటర్ ఫెసిలిటీస్, తర్వాత రోడ్స్ ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది. సో ఇక మన ఈ వీడియోలో ఏంటంటే, మన గవర్నమెంట్ 2019 వరకు ఎంత శాతం బిల్డింగ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యాయో, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యి ఉన్నాయో, సో ఇక్కడ నుంచి ఇంకా ఎంత పర్సెంట్ కంప్లీట్ అవ్వాలో అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. మనం ఇప్పుడు ఏఎస్ బిల్డింగ్స్ దగ్గర అయితే ఉన్నాం, కలెక్టర్ బంగ్లాల దగ్గర. సో ఇక్కడే మనకు చాలా వర్క్స్ అయితే మనకి స్టార్ట్ అయినాయి, చూసుకోవచ్చు. ఈ వర్క్ స్టేటర్కి వచ్చినటువంటి కార్మికులు ప్రజెంట్ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటున్నారు కదా, వాళ్ళ ఆ కంప్లీట్ అయ్యేంత వరకు ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని కంప్లీట్ అయితాయని అక్కడే ఉంటున్నారు. సో ప్రజెంట్ మనకు వచ్చేసరికి బీహార్ నుంచి, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ ప్రాంతం నుంచి అయితే కార్మికులు రావటం అయితే జరిగింది. సో మనకు చూసుకొచ్చామంటే ఎదురుగా మనకు కనిపిస్తున్న ఈ షెడ్స్ అన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి వర్కర్స్ ఉండడానికి ఏర్పాటు చేసినటువంటివి. సో ఒకప్పుడు అంతా కూడా జంగిల్ పట్టే ఉండేది. ఇప్పుడు అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి రాజధాని ప్రాంతం మొత్తం కూడా ఎక్కడ కూడా జంగిల్ లేకుండా పూర్తిగా అయితే క్లియరెన్స్ అయితే చేశారు. నేను గత వీడియోలో కూడా నీకు చూపించాను, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్స్ వచ్చేసరికి గెస్టేటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అనమాట. అంతేకాకుండా గ్రూప్ డి ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్డింగ్స్ కూడా 2014 నుంచి 2019 వరకు దాదాపు 66% అయితే కంప్లీట్ అయినాయి. మిగిలిన 34% అయితే ఇప్పుడు కంప్లీట్ అయితే చేసి 9 మంత్స్లో అయితే పూర్తిగా కంప్లీట్ అయితే చేస్తారనమాట. సో ఇక కింద పార్కింగ్ సంబంధించినటువంటి, పెయింటింగ్ సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈ 34%లో అయితే ఉంది. ఇవన్నీ కూడా 9 మంత్స్లో అయితే కంప్లీట్ అయితే చేసి అధికారులకైతే అప్పగించున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్స్ వచ్చేసరికి ఎన్జిఓకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అనమాట. సో ఇవి కూడా 2014 నుంచి 2019 వరకు అయితే దాదాపు 62% అయితే కంప్లీట్ అయినాయి అనమాట. ఇక రిమైనింగ్ 38% వర్క్స్ అయితే ఇప్పుడైతే ఆల్రెడీ టెండర్లు పిలిచారు. టెండర్లు అన్నీ కూడా ఓకే అయిపోయినాయి. టోటల్గా 9 మంత్స్లో అయితే ఇవి కూడా అయితే కంప్లీట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ సమ్మర్ కల్లా ఈ ఎన్జిఓ బిల్డింగ్స్లో అయితే గృహప్రవేశాలు అయితే జరగనున్నాయి అయితే గవర్నమెంట్ అధికారులు అయితే చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ముఖ్య కార్యదర్శకులు, తర్వాత జడ్జికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అనమాట. సో ఇవి కూడా 2014 నుంచి 19 వరకు అయితే దాదాపు వర్క్స్ అన్నీ కూడా చాలా స్లోగానే జరిగినాయి. 27.5% వర్క్స్ మాత్రమే అయితే కంప్లీట్ అయినాయి అనమాట. ఇంకా దాదాపు 73% వర్క్స్ అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా టెండర్లు అయితే దక్కించుకున్నారు. టెండర్లు అంతా కూడా కాంట్రాక్టర్లు అయితే ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడప్ చేయడానికి అయితే చూస్తున్నారు అనమాట. దాదాపు 1 ఇయర్ అయితే టైం తీసుకొని ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామన్న ఆలోచనలు అయితే ఉన్నారు. మనకి మెయిన్ హైకోర్టు కంప్లీట్ అయ్యే లోపే ఈ జడ్జెస్ బంగ్లాస్ అన్నీ కూడా కంప్లీట్గా అయిపోతాయి అని చెప్పి వాళ్ళైతే అభయం అయితే ఇచ్చారనమాట. సో 1 ఇయర్ మించి తర్వాత 1.5 ఇయర్లో అయితే మొత్తం కూడా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్స్ వచ్చేసరికి ఏఏఎస్ బిల్డింగ్స్ దగ్గర అనమాట, సెక్రటరీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అనమాట. ఇవి వచ్చేసరికి 28.5% మాత్రమే కంప్లీట్ అవుతాయని ప్రజెంట్ పనుల కోలాహలం ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది. సో చాలామంది వర్కర్లు అయితే ఇప్పటికే ఈ బిల్డింగ్స్ దగ్గర వచ్చి వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం చూస్తున్నాం. దానికి ఆపోజిట్లోనే మనకి కార్మికులందరూ కూడా తాత్కాలికంగా శిబిరాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ ఏరియా వచ్చేసరికి మనకి చాలా సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్.
చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు 1 ఇయర్ కల్లా కంప్లీట్ అయితే చేస్తామని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. ఇక ఏఏఎస్ సంబంధించినటువంటి కలెక్టర్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి దాదాపు 80% మనకైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన 20% అయితే ఉన్నాయి. ఈ 20% కూడా 6 మంత్స్లో కల్లా కంప్లీట్ చేసి అయితే కలెక్టర్స్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే దాదాపు 80% కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 20% వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ 20% వర్క్స్ కూడా 6 మంత్స్ కల్లా కంప్లీట్ అయితే చేసేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఇవే కాకుండా ప్రభుత్వ అధికారుల గృహ సముదాయాలే కాకుండా ప్రైవేట్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా ఇప్పటికే చాలా మట్టుకైతే మొదలైపోయినాయి. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో వరద నివారణ కోసం పాలవాగుని, కొండవీటి వాగుని అయితే డెవలప్ అయితే చేస్తున్నారన్నమాట. సో రాబోయేది వర్షాకాలం కాబట్టి ముందుగా ఆ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. సో ఆ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక రాజధానికి సంబంధించి ఇంకా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క స్టెప్ అయితే తీసుకుంటారనమాట. వీటితో పాటే మనకి పర్మనెంట్ సచివాలయం, తర్వాత పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇవే కాకుండా ఇంకా ప్రైవేట్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మన అమరావతి ప్రాంతంలో అయితే స్పీడప్ అయితే చేయనున్నాయన్నమాట. డే అండ్ నైట్ అయితే వర్క్స్ అయితే చేస్తారు. అమరావతికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ అయితే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అమరావతిలోని బిల్డింగ్స్లోని ఎంత శాతం వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి, ఎంత శాతం వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి అనేది వీడియోలో అయితే మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇలాంటి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ పెడితే మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.